వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలుస్తోంది. బీజేపీ ప్రాథమిక ప్రభుత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. టీ కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో రేపూరి ప్రకాష్ రెడ్డి భేటీ అయినట్లు సమాచారం అందుతోంది. న్యూస్ చూసిన బీజేపీ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలుస్తుంది. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. టీ కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో రేపూరి ప్రకాష్ రెడ్డి భేటీ అయినట్లు సమాచారం అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలుస్తుంది. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. టీ కాంగ్రెస్ చేరేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో రేపూరి ప్రకాష్ రెడ్డి భేటీ అయినట్లు సమాచారం అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన బీజేపీ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారనే సమాచారం అందుతోంది. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, రేపూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలేంటి? బీజేపీని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అసలు? రైట్ వరుణ్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఇంటింటికి కూడా 6 గ్యారంటీ కార్డులు సంక్షేమ పథకాల గురించి అంటే స్కీమ్ల గురించి పోతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే వలసలు అన్ని పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా వలసలు వస్తున్న నేపథ్యంలో కూడా మొత్తానికైతే తానా సభలకు కూడా హాజరైనట్టు కూడా స్థానిక అంటే రాష్ట్ర బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రేవుడు ప్రకాష్ రెడ్డి కూడా ఇవాళ హాజరై కూడా మొత్తానికైతే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా సమావేశం అయినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పరకాల అంటే హన్మకొండ జిల్లా పరకాల అసెంబ్లీ స్థానానికి కూడా హామీ ఇచ్చినట్టు అంటే అసెంబ్లీ స్థానానికి కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇనుగాల వెంకటరామరెడ్డి ఉన్న స్థానంలో కూడా మొత్తానికైతే అక్కడ గాజర్ల సారయ్య మాజీ మావోయిస్టు కూడా అక్కడికి అక్కడ ఆ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికైతే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రము
అక్కడ నుంచి కూడా అంటే స్థానాన్ని కేటాయించినట్లు కూడా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా కేటాయించాలని చెప్పి కూడా ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా రహస్యంగా మాత్రము రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయినట్లు కూడా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికైతే రాజకీయాలు అయితే తారుమారు అవుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 58 సీట్లు కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కూడా ఎవరికి ఎలా కేటాయించాలని చెప్పి కూడా ఇప్పటికే చూస్తున్న రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటికే మొత్తానికైతే ప్రభుత్వాన్ని కూడా చేజిక్కోవడానికి కూడా అడుగులేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక వ్యూహాత్మకంగా కూడా పోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రేవూరి ప్రకాష్ రెడ్డి తన బీజేపీ ప్రాథమిక సభ్యత్వానితో పాటు కూడా ఆ రాష్ట్ర కార్యవర్గానికి కూడా మొత్తానికైతే రాజీనామా చేసినట్లు కూడా విశ్వసనీయ సమాచారం అందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మొత్తానికైతే రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యం అయితే కనపడుతుంది అనుకోవచ్చు. ఇప్పటికీ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా రాజకీయాలు అయితే తారుమారు అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరికి ఎక్కడ సీట్లు కేటాయిస్తారు, ఇప్పటికే మొత్తానికైతే గెలిచే సీట్లే మాత్రం ఇప్పటికైతే కేటాయించినట్లు ఇప్పటికే పిసిసి రేవంత్ రెడ్డి మాత్రము ప్రకటించారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పరకాల నుంచి కూడా ఆశిస్తున్నట్లు కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా అక్కడికి పరకాల అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయిస్తున్నట్లు కూడా మొత్తానికైతే సమాచారం అందుతుంది. ఇప్పటికే మొత్తానికైతే బీజేపీలో కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి అనుకోవచ్చు. మొత్తానికైతే నర్సంపేట అంతా కూడా మొత్తానికి బీజేపీ ఖాళీ అయి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే జోరు అంటే కాంగ్రెస్ జోరు మాత్రము పెరుగుతా ఉంది అని చెప్పుకోవచ్చు. కమలానికి కూడా కమలం పువ్వు వాడిపోతుందని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే గెలిచే సీట్లు కూడా మొత్తానికైతే కమల పువ్వు వాడిపోవడానికి ప్రకంపనలు వీస్తున్న తరుణంలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ వైపే అడుగులు పడుతుందని చెప్పుకోవచ్చు. వారిని మొత్తానికైతే ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గత 3 దఫాలుగా ఎమ్మెల్యే చేసిన పరిస్థితి కనపడుతుంది. అతను కూడా ఇలా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యం కనపడుతుంది. అధికారికంగా మాత్రం ప్రకటించడం లేదు. ఇంకా అధికారికంగా ప్రకటిస్తారా లేకపోతే అతన్ని బీజేపీకి ఉన్న అనుచరులు అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్న అనుచరులను కూడా మొత్తానికి హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ శ్రేణులంతా చేరుతారని చెప్పి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.